హలో ఎవ్రీవన్, ఇక్కడ గారెలు చేస్తున్నాను. ఊరు నుండి అమ్మ వాళ్ళ ఇంటి నుండి పాకం అయితే తెచ్చుకున్నాను. గారెలు అయితే చేస్తున్నాను అనమాట. మేము చెల్లి వాళ్ళ ఊరు నుంచి వచ్చేసరికి పిండి అనేది జున్ను ఆడించుకొచ్చింది. మేము ఊరు నుంచి వచ్చిన తర్వాత నేను కలిపి పాకం అయితే పట్టామన్నమాట. అప్పుడు పాకం కరెక్ట్గా ఉండింది. కొన్ని కాలుద్దామని కాలుస్తే అన్నీ ఏమంటారు అంతా విరిగిపోయినట్టు అయిపోతున్నాయి. ఆయిల్లో వేస్తే అప్పుడు ఏం రాలేదు. ఇంకా ఆడ ఏం చేయలేదన్నమాట. సరేని పక్కకు పెట్టేసి మురుకులు అయితే చేసాము. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మండే రోజు అనమాట. ఇది 11కు అలా స్టార్ట్ చేశాను. ఇంకా పిల్లలు స్కూల్ వెళ్ళిపోయారు కదని ఇంకా గారెలు అయితే కలుస్తూ ఉన్నాను. ఈరోజు బాగా వచ్చాయి అనమాట. ఆ రోజు సరిగా రాలేదు కానీ మా పిల్లలకు బాగా ఇష్టం అనమాట. ఇవి కజ్జికాయల కంటే గారెలు బాగా తింటారు. ఎప్పుడు వెళ్ళినా కానీ ఒకసారి అమ్మ పాకం చేస్తూనే ఉంటుంది. ఇంకా మాది క్యారియర్ ఆడే ఉండిందనమాట. ఇంకా 2 బాక్సులు అయితే తెచ్చుకున్నాను పాకము. అమ్మ ఇంట్లో ఇంకా ఎక్కువనే ఉండింది. చాలా ఊగా ఆయిల్ అయిపోతుంది, ఆయిల్ ఎందుకు ఎక్కువ పడుతుంది కదా ఆయిల్ అనేసి నేను ఇంకా ఇంతవరకే తెచ్చుకున్నాను అనమాట. ఒక 10 అలా కాల్చాను ఈరోజు అంతే. ఇంకెక్కువ ఏం చేయలేదు. బాగా వచ్చాయి అనమాట. ఇంకా తర్వాత వంట అనేది స్టార్ట్ చేయాలి. 11కి స్టార్ట్ చేశాను అనమాట. ముందుగానే బియ్యం కడిగి పెట్టేశాను. ఇంకా అన్నం పప్పు ఒకటే కదా అనేసి ఈ పని పెట్టేసుకున్నాను. గారెలు చేసేసి అన్నం పప్పు చేయాలి. చిన్నది పప్పు కుక్కరు పైన విజిల్ పక్కన ఒకటి ఉంటుంది చూడు, వాచర్ లాగా, అది పోయిందనమాట. ఇప్పుడు పెట్టాను కదా, ఇది పెట్టిన తర్వాత గుర్తొచ్చింది. సరేలే ఎక్కడికైనా చూద్దాము పప్పు ఉడుకుతుందని చూస్తే ఆవిరల్లా బయటకు వచ్చేస్తుంది అనేసి ఇంకా చిన్నది కుక్కర్ తీసేసి ఇంట్లో పెద్దది ఉండిందనమాట, ఇంకొకటి 5 లీటర్స్ది. ఇంక అందులో పెట్టేశాను అనమాట పప్పు తీసేసి. ఇది కూడా అమ్మ వాళ్ళ చెట్టుది అనమాట, గోరింటాకు. అమ్మ వాళ్ళ చెట్టుది కొంచెము, ఇంటి పక్క వాళ్ళ చెట్టుది కొంచెము, 2 కలిపి తెచ్చుకున్నాను. అమ్మ వాళ్ళ చెట్టుది చిన్న చెల్లెలు మొత్తం వాళ్ళ ఊరికి తీసుకెళ్ళింది అనమాట. ఇంకా నాకు నా కూతురికి అదే కదా అనేసి అమ్మ వాళ్ళ చెట్టుది కొంచెము నేను అమ్మ తెంపాము. ఇంకా పక్క ఇంటి వాళ్ళ చెట్టుది నేను ఒక్కదానివే తీసుకొచ్చాను అనమాట. మా ఇంటి పక్కనే ఇంకా ఎదురుగా ఉంటుంది పక్కన, వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చుకున్నాను అనమాట. ఈరోజు మిక్సీ పట్టేద్దాం పెట్టుకుందాము, శ్రావణ మాసం కదా. ఇంకా ఇప్పటికే చాలా డేస్ అయిపోయింది. ఈసారి తమ్ముడు లేక చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. తమ్ముడు ఉంటే ఏది చెప్పినా టక్కున తీసుకొస్తుండే. ఇంకా తమ్ముడు లేడు. నాన్న పొలంలో పనులు స్టార్ట్ అయ్యాయి. వరి నాటు వేస్తున్నారు. ఎక్కడికి రావడానికి కావట్లేదు అనమాట. ఇంకా గారెలు అయితే చేసి పక్కన పట్టేశాను. తర్వాత ఇంకా అన్నం పప్పు పెట్టేశాను అనమాట. ఇంకా ఇప్పుడు కుక్కర్ ఒకటి వాడాను కదా, అది ఇంకా ఇందాక గారెలు కాల్చిన గరిటెలు ఉన్నాయి, అవన్నీ కడిగేసుకోవాలి. ఇదిగోండి, దీంట్లో ఇది ఉంది కదా వాచర్ లాగా, ఇది పోయిందనమాట. హోల్ లాగా పడింది. ఇంక ఇది వేయించుకోరమ్మని చెప్పాలి. అలాగే హ్యాండిల్ కూడా పోయి చాలా రోజులు అయిపోయిందనమాట. రోజులు కాదు, మంత్స్ అయిపోయింది. ఇంకైనా పని జరుగుతుంది కదా, నేను పట్టించుకోలేదు. ఇదిగోండి, గోరింటాకు మిక్సీ పడదామని చింతపండు కొంచెం నానబెట్టాను. నిమ్మకాయ లేదు, దాని ప్లేస్లో చింతపండు వేస్తున్నాను. చింతపండు వేసి గోరింటాకు అనేది మిక్సీ పట్టేశాను అనమాట. మధ్యాహ్నం పిల్లలు తినడానికి ఇంటికి వస్తారు. తిని స్కూల్ వెళ్ళిన తర్వాత నేను పెట్టుకుంటాను. నాకు నైట్ టైంలో పెట్టుకున్నాను అంటే అస్సలు నిద్ర రాదు. పెట్టుకోవాలని కొద్దిసేపు పెట్టుకుంటాను. మరి ఎక్కువసేపు అనేది ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. నాకు నా కూతురికి అయ్యింది. ఇంకొంచెం మిగిలింటే కడిగేసానులేండి. ఇంకా నెక్స్ట్ డే కోసం ఇక్కడ ఇడ్లీకి నానబెట్టేసాను అనమాట. ఇంకా వంట చేసుకుంటానే టైం ఉంది కదా అనేసి ఒకటేసారి పప్పు కూడా కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా అన్నం చేశాను, పప్పు చేశాను, గోరింటాకు మిక్సీ పట్టాను. ఇంకా అన్ని పనులు అయిపోయాయి అనమాట. ఉన్న సామాన్లు కూడా వంట చేసుకుంటూ కడిగేశాను. గారెలు కాల్చాను, అన్ని పనులు కంప్లీట్ చేశాను. 11కు స్టార్ట్ చేస్తే 12కి అంతా వర్క్ అంతా అయిపోయిందనమాట. ఇంకా మార్నింగ్ బాబుగాడికి ఫీవర్ ఉంది అనేసి ఇడ్లీ తీసుకొచ్చిండే. 4 తెస్తే 1 దాకా తిన్నాడు. ఇంకా 3 ఉన్నాయి అనమాట. ఇంకా అందులో కారం పొడి, చట్నీ, సాంబార్ కూడా ఇచ్చిండే. కానీ ఇంకా కారం పొడి, ఇడ్లీ పొడి వేసి పెట్టేశాము. సాంబార్ అనేది ఇంకా శనగపిండి అది వేస్తారు. కాలు కొంచెం బాగలేదనమాట, దానికోసమే ఇంకా ఇడ్లీ పొడి వేసేసుకొని మధ్యాహ్నం కూడా ఇడ్లీని తిన్నాడు అనమాట. ఇంకా గోరింటాకు అయితే పిల్లలు తిని స్కూల్ వెళ్ళిన తర్వాత పెట్టుకుంటున్నాను. ఫస్ట్ నేనైతే కాళ్ళకు పెట్టుకుంటున్నాను అనమాట. ఆషాఢ మాసంలో ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలి. సీజన్ మారుతుంది, వర్షాలు స్టార్ట్ అయితే ఇన్ఫెక్షన్లు వస్తాయి, అవి రాకుండా పెట్టుకోవాలి అంటారు కదా. ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్నా కూడా నేను కాళ్ళకు పెట్టుకుంటాను అనమాట. కొద్దిసేపన్నా పెట్టుకొని కడిగేస్తాను. కాకపోతే కాళ్ళు నాకు తెల్లగుంటేనే ఇష్టం అనమాట. కాకపోతే పెట్టుకోవాలి అనేసి అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాను. పెట్టుకుని ఎక్కువసేపు పెట్టుకోను అనమాట. ఒక 10 నిమిషాలు మహా అంటే ఒక అరగంట పెట్టేసుకొని కడిగేస్తాను. ఇదిగోండి, మొత్తం అయితే కాళ్ళకు పెట్టేసుకొని హాల్లో కూర్చున్నాను అనమాట. టీవీ చూసుకుంటూ ఇలా టేబుల్ పైన పెట్టేసుకొని ఇంకా తర్వాత చేతికి కూడా పెట్టేసుకున్నాను ఒక హ్యాండ్కి. ఈ విధంగా పెట్టేసుకొని కూర్చున్నాను. ఒక అరగంట సేపు పెట్టేసుకొని కడిగేసాను అనమాట. ఒక చేతికి అయితే పెట్టుకోగలిగాను, ఇంకో చేతికి నైట్ పెట్టుకున్నాను అనమాట. ఇంకా నైట్ వర్క్ మొత్తం అయిపోయింది. పాలు
స్టవ్ పైన పెట్టాను, టైం ఉంది కదా అనేసి ఇంకా అది కూడా పెట్టి ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు కూడా పెట్టుకోలేదు, కడిగేసాను అనమాట. బాగా ఎర్రగా అయిపోతుంది గోరిట, కొద్దిసేపు పెట్టుకున్నా చాలు. చూడండి 2 కాళ్ళకు చేతికైతే పెట్టేసుకున్నాను. ఇంకా బాబుగాడికి జ్వరం ఉంది కదా, స్కూల్కి పోలేదు, టీవీ చూస్తూ ఉన్నాడు. సాయంత్రం ఈరోజు మా అమ్మ, నాన్న, చెల్లి మా ఇంట్లో ఎవరికి జ్వరం వచ్చినా పిల్లలకి ఇలా ఇంకా నాకు ఒకటే క్లాస్ ఉంటుంది అనమాట. ఫోన్ చేస్తూనే ఉంటారు కంటిన్యూగా, జ్వరం తగ్గిందా లేదా అనేసి. నాన్న ఫోన్ చేసి అడుస్తున్నాడు, ఏం జ్వరం 2 రోజుల నుంచి తగ్గట్లేదన్నా కూడా చూపించుకోకుండా అలానే ఉన్నారు. ఈడికన్నా పంపించి ఏడన్నా ఊర్లో చూపిస్తాను, 2 రోజులు ఉండి వస్తాలే, ఏం స్కూల్ పంపిస్తావు అని తిడతా ఉన్నాడు అనమాట. ఇంకా నెక్స్ట్ డే హాస్పిటల్కి తీసుకెళ్తాను ఏదేమైనా సరే. అదే కొంచెం గొంతు నొప్పి అంటున్నాడు, అది టాన్సిల్స్ లాగా అయ్యాయి అనమాట. ఇంకా బాబుగాడికి ఇక్కడ పాలైతే ఇచ్చేస్తూ ఉన్నాను బెల్లం వేసేసి. ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారనమాట వాళ్ళ డాడీ. ఇవి మోసంబి తీసుకొచ్చారు, జ్యూస్ చేసి ఇచ్చాడనమాట, తాగాడు. కొంచెం నోరు ఏం బాగుండదు కదా అనేసి. ఇంకా 6 అయితే ఉన్నాయి. పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒకటి తినేసింది, ఇంకా 5 ఉంటే నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా జ్యూస్ చేసి ఇచ్చాను అనమాట. మళ్ళీ చూడండి ఎంత ఎర్రగా అయిపోయిందో, బాగా ఫుల్ ఎర్రగా అయిపోయింది అనమాట. ఇంకా సాయంత్రం అయితే అయ్యింది ఇక్కడ. ఇంకా కొంచెం చల్లగానే ఉంది, స్నాక్స్ ఏమైనా తింటారు అనేసి ఇక్కడ మళ్ళీ కారం మురుగులు కలుపుతున్నాను, కలిపి పెట్టేద్దాము అనేసి. ఎప్పుడైనా తింటారులేని కలుపుతున్నాను అనమాట, చేస్తూ ఉన్నాను. ఇంకా ఇంట్లో మురుకులు ఉన్నాయి, గారెలు ఉన్నాయి, ఇంక ఇవి కూడా చేద్దాంలే అనేసి చేసి పెట్టేస్తూ ఉన్నాను అనమాట. ఇవి చేశాను అనుకోండి, ఇందులో ఉల్లిపాయ, టమాటా, నిమ్మకాయ పిండుకొని తింటారు, బాగుంటుంది అనేసి. ఇంకా ఇది కరివేపాకు ఊరి నుంచి తెచ్చుకున్నాను కదా, బాగా ఫ్రెష్గా ఉందనమాట, చాలా బాగుంది. ఇదిగోండి తాలింపు వేసేసి అయితే కలిపేశాను. తాలింపు వేసి ఆయిల్ వేసేసి ఫస్ట్ అందులో జీలకర్ర, ఆవాలు, తర్వాత ఇంకా వెల్లుల్లి వేస్తాను. వెల్లుల్లి బాగా ఎర్రయిన తర్వాత పల్లీలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ ఇంకా ఎక్కువ వేసుకొని, ఇంకా పప్పులు, అటుకులు ఇవన్నీ వేసుకోవచ్చు, అవి ఏం వేయలేదన్నమాట. వేసి ఇంకా బాగా కలిపేసి ఒక 3 పళ్ళు దాకా కలిపాను అనమాట. ఒక డబ్బా నిండా అయిపోయాయి. ఇంకా తర్వాత బాబుగాడికి చపాతీ చేసిద్దాం, నైట్కు ఫీవర్ ఉంది కదా అని వెల్లుల్లి, కారం అయితే పడుతున్నాను. ఎల్లిపాయలు, ఉప్పు, కారం వేసి మిక్సీ పట్టేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ పెడుతుంది అనమాట తాలింపు వేసుకోవడానికి, చాలా బాగుంటుంది. ఇంకా నైట్ వచ్చేసి అందరం అదే తిన్నాము. పప్పు ఉండింది కానీ పప్పు ఎవరు ఎక్కువ తినలేదన్నమాట. ఎల్లిపాయ పొడి చపాతీ చేస్తే అదే తిన్నారు, అంత ఇష్టం అనమాట, బాగుంటుంది. ఈ మధ్య ఇంట్లో మామిడికాయ పచ్చడి ఉండి ఎల్లిపాయ పొడి చేయట్లేదు, లేదంటే ఇంట్లో మామిడికాయ పచ్చడి లేనప్పుడు ఎప్పుడు ఇదే పొడి చేస్తూ ఉంటాను అనమాట. ఎక్కువ వేసి పెడతా ఉండి కొంచెం వరకే చేశాను, అది కూడా. ఇంక ఇది తాలింపు వేసేసేయాలి. ఇంకా పిల్లలు పెద్దోడు పాప స్కూల్ నుంచి రావాలన్నమాట అప్పటికి. ఇంకా వాళ్ళు రావాలి, పాలు తాగాలి, ఇంకా స్నాక్స్ ఏమైనా ఇప్పుడు పెడుతున్నాను కదా అవి తినేసి హోంవర్క్ రాసుకుంటారు అనమాట. నెక్స్ట్ ఇంకా ఇదైతే పొడి తాలింపు వేస్తున్నాను. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట. ఆయిల్ వేస్తేనే ఆరిపోకుండా ఉంటుంది, చట్నీ బాగుంటుంది. ఇంకా తాలింపు అయితే వేసేస్తున్నాను అనమాట, పెట్టేసాను. ఇదిగోండి ఇదంతా మిక్సీ పట్టాను కదా, ఇందులో ఇంకా ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసేసి ఈ పొడి వేసి స్టవ్ ఆఫ్ చేయాలి, లేదంటే మాడిపోతుంది అనమాట. వేసి బాగా కలిపేసి తీసి పెట్టేసుకోవడమే, ఇంకంతే. చపాతీలోకి జ్వరం వచ్చినప్పుడు, ఇలా జలుబు చేసినప్పుడు కానీ, నోరు బాగలేనప్పుడు తినమంటే చాలా బాగుంటుంది. ఇది తెలియనిది ఏం కాదులేండి, ఆల్మోస్ట్ అందరికి తెలుసు. కాకపోతే మా ఇంట్లో ఇది ఎక్కువ ఇష్టపడతారనమాట. ఇలా కలిపామంటే ఆయిల్ మొత్తం దగ్గర పీల్చేస్తుంది, తర్వాత ఏముండదు అనమాట. ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కానీ చాలా బాగుంటుంది టేస్ట్. వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా బాగుంటుంది అనమాట. కొంచెం నెయ్యి కూడా నెయ్యితో కూడా తాలింపు వేసుకోవచ్చు, నెయ్యి తినేవాళ్ళు. మా ఇంట్లో నెయ్యి వేసానంటే సరిగా తిన్నారనమాట. ఈ వ్లాగ్ అయితే ఇంత ఎండ్ చేసేస్తున్నా. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.